హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే విరూపాక్షి ఇక తప్పించుకొని వెళ్ళిన తర్వాత గౌతమ్కి రౌడీలు ఫోన్ చేసి చెప్పటం, గౌతమ్ ఇక ఆఫీస్లో ఇక ప్రతాప్ మీటింగ్ ఉందని తెలిసినా కూడా విరూపాక్షి తప్పించుకుంటే తనకి పార్ట్నర్ అయ్యే అవకాశం పోతుందని, తను ఎలాగైనా అక్కడికి వెళ్ళి విరూపాక్షిని పట్టుకోవాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళటం, పరిగెత్తుకుంటున్న విరూపాక్షి ఇక పక్కన ఫోన్ అడిగి ఒక అతని ఫోన్తో ఈ విధంగా చేసి ప్రతాప్కి అసలు విషయం చెప్పాలని అనుకుంటుంది. ప్రతాప్కి ఫోన్ చేయటం, ఆ ఫోన్ని రూప లిఫ్ట్ చేయగానే సూర్య, నా మాట విను, నేను విరూపాక్షిని మాట్లాడుతున్నాను అని ఈ విధంగా అనడంతో రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ అమ్మ ఫోన్ చేసింది అని అనుకుంటూ ఉంటుంది మనసులో. సూర్య ప్లీజ్ ఫోన్ కట్ చేయకు, ప్లీజ్ సూర్య అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది విరూపాక్షి. నేను ఆపదలో ఉన్నాను, నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ప్రాణాలతో ఉంటానో లేదో కూడా నాకు తెలియదు సూర్య, కానీ నీతో మాట్లాడాలని ఉంది అని ఏ విధంగా అంటూ వెంటనే రౌడీలు పరిగెత్తుకుని రావడంతో ఆ పక్కన ఫోన్ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. రౌడీలు అలాగే గౌతమ్ వెంటపడి పరిగెత్తుకుంటూ విరూపాక్షిని తరుముతూ ఉంటారు. అప్పుడే ఇక రూప రాజుకి ఫోన్ చేసి, రాజు ఎక్కడున్నావు రాజు అని అడుగుతూ ఉంటే, ఏంటమ్మాయి గారు ఏమైంది, ఆఫీస్లోనే ఉన్నాను అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు. రాజు అమ్మ ప్రమాదంలో ఉందంట, తొందరగా మనం వెళ్ళి అమ్మని కాపాడాలి రాజు అనగానే, అవునా సరే అమ్మాయి గారు వస్తున్నాను అని చెప్పి రాజు కూడా వస్తాడు. రాజు రూప ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు. అప్పటికే గౌతమ్ వచ్చి విరూపాక్షిని ఇక పక్కనే ఉన్న గోడకేసి కొట్టడంతో తను స్పృహ కోల్పోతుంది. స్పృహ కోల్పోయి వెంటనే తనని వ్యాన్లో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటే, అమ్మ అమ్మ అని చెప్పి రూప కేకలు వినిపించడంతో వెంటనే గౌతమ్ షాక్ అయిపోతాడు. విరూపాక్షి ఇక స్పృహలోనికి వచ్చి వెంటనే పక్కనే ఉన్న ఒక పేపర్ తీసుకొని సంతకం పెట్టొద్దు అని చెప్పి ఆ పేపర్ మీద రాసి అక్కడ విసిరేసి వెళ్తుంది. విసిరేయగానే కారు వెళ్ళిపోతుంది. కాబట్టి రాజు రూప ఇద్దరు కూడా ఆ పేపర్లో సంతకం పెట్టొద్దు అన్న అక్షరాలను చూసి షాక్ అయిపోతారు. చూసావా రాజు, ఇదంతా ఆ గౌతమ్ పనే, గౌతమే అమ్మని ఇదంతా ఇబ్బంది పెడుతున్నాడని అర్థమవుతుంది. ఖచ్చితంగా గౌతమ్ అంతా చూడాలి రాజు అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. మరి ఇక విరూపాక్షిని కిడ్నాప్ చేసింది ఈ గౌతమే అని రాజు రూప తెలుసుకున్నారా? అసలు సంతకం పెట్టొద్దు అన్న విషయం తెలుసుకున్న రాజు రూప అసలు ఏం పేపర్స్, అసలు ఎందుకు సంతకం పెట్టొద్దని విరూపాక్షి చెప్పింది, నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే గౌతమ్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఎక్కడ విరూపాక్షి, ఇంతమంది కాపలా ఉన్నారు, విరూపాక్షి ఒక్కదానిని కాపాడలేకపోయారా, ఒక్కదానిని పట్టుకోలేకపోయారా, ఏం మనుషులరా మీరు అని చెప్పి అంటూ ఉంటే, అన్న ఇప్పటి వరకు ఇక్కడే ఉంది, ఎలా వెళ్ళిపోయిందో మాకు కూడా అర్థం కావట్లేదు అన్న అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటారు. సరే పద, ఏంటి ఇంకా ఇక్కడే చూస్తున్నారు, పదండి దాన్ని పట్టుకోండి అని ఈ విధంగా అరుస్తూ ఉంటాడు గౌతమ్. పట్టుకోకపోతే అది కానీ వెళ్ళి అసలు విషయం ఆ అప్పలనాయుడికి కానీ రాజుకి కానీ చెప్తే మన పని అవుటే అని చెప్పి ఈ విధంగా గౌతమ్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. విరూపాక్షి పరిగెత్తుతూ ఉంటుంది. ఇకపోతే రూప హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు నాన్న ఆఫీస్కి వచ్చారు, కానీ అత్తయ్య కంట కానీ రాజుని నాన్న చూసినా ఈరోజు ఏమయ్యేదో గొడవ, ఖచ్చితంగా ఆ దేవుడే ఈరోజు మమ్మల్ని కాపాడాడు. అత్తయ్య కావాలని నాన్నని పరువు తీయాలని, నాన్నని ఇబ్బంది పెట్టాలని కంకణం కట్టుకున్నట్టుంది. రాజు సమయానికి ఆపకపోతే అత్తయ్య ఏం చెప్పేదో ఏమో, నాన్న ఈరోజు చాలా బాధపడాల్సి వచ్చేది. ఇక అది కాకుండా రాజు కంపెనీలో నేను ఉద్యోగం చేస్తున్నానని కూడా నాన్నకి ఈ రోజుతో తెలిసిపోయేది, నన్ను కూడా ఉద్యోగం మాన్పించేవాళ్ళు అని ఈ విధంగా రూప బాధపడుతూ ఉంటుంది. ఇక పరిగెత్తుకుంటూ వెళ్తున్న విరూపాక్షి వెంటనే ఇక సూర్యప్రతాప్కి ఫోన్ చేయాలి, జరిగిందంతా చెప్పాలి, ఈ గౌతమ్ ఆగడాలు ఆపేయాలి, విజయాంబిక దీపకుల కుట్ర బయట పెట్టాలి అని చెప్పి వెంటనే ఇక ప్రతాప్కి ఫోన్ చేస్తుంది.
కానీ ప్రతాప్ అక్కడ ఉండడు. రూప దగ్గర ఫోన్ ఉండడంతో రూప ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో ఎవరు అని అనకుండానే వెంటనే అటు నుంచి విరూపాక్షి, సూర్య ప్లీజ్ నేను చెప్పేది విను సూర్య, నేను విరూపాక్షిని మాట్లాడుతున్నాను అనగానే ఆ మాట విన్న రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ ఫోన్ చేసింది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. వెంటనే సూర్య నేను ప్రమాదంలో ఉన్నాను సూర్య, నువ్వు ఇక్కడ వరకు వచ్చేసరికి నేను ఉంటానో లేదో కూడా తెలియదు, నీతో కొంచెం మాట్లాడాలి సూర్య ఆఖరి క్షణాన అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది విరూపాక్షి. వెంటనే ఇక ఈ విధంగా అనుకుంటూ ఉంటే అప్పుడు ఇక రౌడీలు వస్తూ ఉంటారు. నేను ప్రమాదంలో ఉన్నాను సూర్య అని చెప్పి అన్న మాటలన్నీ కూడా రూప గుర్తు చేసుకుంటూ ఫోన్ కట్ చేయడంతో హలో హలో అనేసి అంటూ ఉంటుంది. అప్పటికే విరూపాక్షి వెనుక రౌడీలు పరిగెత్తుతూ ఉంటారు. గౌతమ్ కూడా విరూపాక్షి వెనుక పరిగెత్తుతూ ఉంటాడు. ఇక ప్రతాప్ గురించి ఆలోచించే ఇది లేకుండా వెంటనే రూప రాజుకి ఫోన్ చేస్తుంది. రాజు అప్పుడే ఆలోచిస్తూ ఉంటాడు రూప గురించి, కంపెనీలో జరిగిన విషయాల గురించి. రూప ఫోన్ చేయడంతో అమ్మాయి గారు ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అని చెప్పి రాజు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పండి అమ్మాయి గారు అనగానే రాజు ఎక్కడున్నావు, నువ్వు అర్జెంటుగా రావాలి రాజు అనగానే ఏమైంది అమ్మాయి గారు అని చెప్పి రాజు కంగారు పడుతూ ఉంటాడు. అమ్మ ప్రమాదంలో ఉందంట, నాన్నకి ఫోన్ చేసింది, నాన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదు, సమయానికి నేను ఫోన్ లిఫ్ట్ చేశాను రాజు, ఖచ్చితంగా అమ్మ ఎక్కడుందో తెలుసుకోవాలి, అసలు అమ్మ ఎవరో తెలుసుకోవాలి రాజు, అమ్మ ప్రమాదంలో ఉందని అర్థమైంది, ఖచ్చితంగా అమ్మని మనం కాపాడుకోవాలి అనగానే సరే అమ్మాయి గారు అని చెప్పేసి రాజు రూప ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అప్పటికే గౌతమ్ ఇక విరూపాక్షిని వెంబడించి విరూపాక్షి దగ్గరికి వచ్చేస్తాడు. ఏంటి వెళ్ళిపోయి ఆ రాజుగాడికి అప్పలనాయుడు గాడికి నిజమంతా చెప్పేయాలనుకున్నావా, అది ఎలా జరుగుతుంది అత్త అని చెప్పి అంటూ ఉంటే నన్ను అత్త అని పిలవకు కంపరంగా ఉంది అని చెప్పి విరూపాక్షి అంటూ ఉంటుంది. చావు బ్రతుకుల మధ్య ఉన్న నీకు కూడా నేనంటే చులకనగా అయిపోయానమాట, ఆ రూప నా వైపు చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇక్కడ చూస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి పక్కనే ఉన్న గోడకేసి విరూపాక్షి తలని విసరడంతో విరూపాక్షి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు పడిపోతుంది. పట్టుకుండ్రా దాన్ని అని చెప్పేసి వెంటనే తనని తీసుకువెళ్ళి కారులో ఎక్కించగానే పక్కనే ఉన్న టిష్యూ పేపర్ మీద సంతకం పెట్టొద్దు అని చెప్పి రాసి రాజు రూప అప్పుడే పరిగెత్తుకుంటూ అమ్మ అమ్మ అని చెప్పి వస్తూ ఉంటారు. ఆ పేపర్లు ఇక విసరగానే కారులో నుంచి ఏదో పేపర్ పడింది రాజు అని చెప్పి రూప వెళ్ళి ఆ పేపర్ పట్టుకొని చదువుతూ ఉంటుంది. దానిలో సంతకం పెట్టొద్దు అని ఉండగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. ఏంటి రాజు సంతకం పెట్టొద్దు అని ఉంది అనగానే, అంటే మనం ఇక సంతకం పెడితే ఖచ్చితంగా మన కంపెనీకి ఏదో ఒక లాస్ వస్తుందని అర్థమైంది, ఇది ఎవరో కావాలని చేస్తున్నారు అమ్మాయి గారు, అంటే ఇప్పుడు పెద్దమ్మ గారిని కూడా ఎవరో కావాలనే కిడ్నాప్ చేసినట్టున్నారు అని చెప్పి ఏ విధంగా అనుకుంటూ మరికి నిజంగా రాజు రూప ఇద్దరు కూడా గౌతమి విరూపాక్షిని కిడ్నాప్ చేశారన్న విషయాన్ని తెలుసుకోగలుగుతారా? అదే విషయం తెలుసుకుంటే గౌతమ్ పార్ట్నర్ అయ్యే అవకాశం కూడా కావాలనే విరూపాక్షి చేత సంతకం పెట్టించుకొని ఆ కంపెనీకి పార్ట్నర్ అయ్యాడనే విషయాన్ని రాజు తెలుసుకోగలిగితే రాజు రూప ఇద్దరు కలిసి గౌతమ్ని మెడపట్టి బయటకు గెట్టేస్తారు. కానీ విరూపాక్షి తన తల్లి అన్న సంగతి రూప ఎప్పటికి తెలుసుకుంటుంది?